అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్‌లో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్ పరంగా అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే మీరు పాస్ట్‌లో కెరియర్ పరంగా ఇబ్బందులు పడుంటే దాని నుంచి మీరు హీల్ అయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైనా జాబ్ లాస్ అవ్వడం గానీ, మీకు ఉన్న జాబ్‌లో గ్రోత్ లేకపోవడము, సో మీకు ప్రమోషన్స్ గానీ అలాంటివేమీ లేకపోవడం, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అవన్నీ మీరు ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం గానీ, అండ్ కొత్త జాబ్ ఆపర్చునిటీస్ గానీ, అవి ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కెరియర్ పరంగా అయితే మీకు చాలా చాలా బావుంటుందని గూడా చెప్పొచ్చు. సో బిజినెస్‌లో అయితే కొంచెం బిజినెస్ పరంగా అయితే కొంచెం వేరే వాళ్ళ ద్వారా థర్డ్ పర్సన్స్ వల్ల మీకు కొంచెం ఇబ్బందొచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి బిజినెస్ వైస్ అయితే. ఎందుకంటే వాళ్ళు మీకు కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. సో తొందరగా మీరు ఎవరిని నమ్మకుండా ఉంటే బెటర్. అండ్ అమౌంట్ పరంగా గూడా మీరు ఎవరిని నమ్మి ఏదైనా అమౌంట్ ఇవ్వడం గానీ, సో మీ బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్ అని పెట్టుబడులు పెట్టడం వేరే వాళ్ళతోటి, ఇలాంటివన్నీ కొంచెం చెయ్యకుండా ఉంటే బెటర్. ఎందుకంటే మీకు దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా అయితే మెయిన్‌గా అదర్ పర్సన్స్ ద్వారా మీకు ఇబ్బందులైతే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. హెల్త్ పరంగా అయితే చాలా చాలా బావుంది మీకు. హెల్త్ వైస్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. మీకు ఇప్పటిదాకా హెల్త్ పరంగా మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుంటే, సో దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు. అండ్ ఈ ఇయర్ అయితే మీకు హెల్త్ పరంగా చాలా చాలా పాజిటివ్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు. రిలేషన్ బ్రేకప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బ్యాక్ స్టాప్స్ జరుగుతాయి. అంటే చీటింగ్స్ జరగడము ఇలాంటివంతా సూచనలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు రిలేషన్ పరంగా. చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అంటే ఎక్కువ మీరు అనుకుంటున్నట్టుగా ఈ రిలేషన్ ఉండకపోవచ్చు. చీటింగ్స్ జరిగే అవకాశాలైతే కొంచెం రిలేషన్ పరంగా అయితే ఉంటాయి. దాని నుంచి మీరు కొంచెం ఓవర్‌కమ్ అవ్వడానికైతే ట్రై చేయండి. మీకొచ్చిన ప్రాబ్లమ్‌ని మీరు ఫేస్ చేయాలి అండ్ స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. తొందరగా మీరు ఎవరిని నమ్మకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. సో మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ గూడా మీకు ఎక్కువ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అయితే అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్ ప్రపోజల్స్ రావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. మ్యారేజ్ అయ్యే అవకాశాలు గూడా మీకు 24లో మ్యారేజ్ అయ్యే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయి. అండ్ చాలా పాజిటివ్‌గా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్‌కి కొంచెం వీరిద్దరికీ చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ, సో దానివల్ల ఓవర్ థింకింగ్ కొంచెం స్టకప్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు. అంటే కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ గానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో కొంచెం అండర్‌స్టాండింగ్ అనేది మీ ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం తీసుకొని, సో ఒకళ్ళనొకళ్ళు అండర్‌స్టాండింగ్ చేసుకొని ముందుకు వెళ్తే రిజల్ట్స్ అనేది మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. స్టూడెంట్స్‌కి చాలా బావుంటుంది. సో, మీరు అనుకున్నట్టుగానే మీరు ఈ ఇయర్ సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరేదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి గనక ప్రిపేర్ అవుతుంటే, అది మీకు ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే రిజల్ట్స్ కూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉంటాయి. మీరేదైనా హైయర్ స్టడీస్ కోసం గనక ప్లాన్ చేస్తే సో, హైయర్ స్టడీస్ గూడా మీకు ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్‌కైతే చాలా చాలా 24లో ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మెయిన్‌గా ఒకవేళ మీరు ఓన్‌గా వెళ్ళాలనుకున్నా అది గూడా మీకు సక్సెస్ అవుతుంది. అండ్ ఫ్యామిలీతో గూడా వెళ్ళే అవకాశాలుంటాయి. కంపెనీ ద్వారా మీరు గనక వెళ్ళాలి అనుకుంటే, సో అది గూడా మీకు సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. సో కంపెనీ ద్వారా గూడా మీరు అబ్రాడ్‌కి వెళ్ళే అవకాశాలైతే చాలా బాగా కనిపిస్తున్నాయి. 24లో అబ్రాడ్‌కెళ్ళే విషయంలో అయితే చాలా సక్సెస్ గూడా అవుతారు మీరు. ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు కేర్‌ఫుల్ తీసుకోండి. ఎందుకంటే కొంచెం మీకు ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా సో మీరు అనుకున్న అమౌంట్ రాకపోవడము, సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపిస్తుంది మీకు ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా. సో ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏదైనా మనీ మీరు పెట్టే ముందు కేర్‌ఫుల్‌గా ఉంటే
సో దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అనుకున్నంత రేంజ్‌లో మీకు అమౌంట్ తిరిగి రాకపోవచ్చు. మీకు ఓవరాల్‌గా 24లో ఎలా ఉండబోతుంది అంటే, మీరు వెయిట్ చేస్తున్న దానికైతే మీకు ఆన్సర్స్ వస్తాయి. అంటే మీరు ఏదైనా సక్సెస్ కోసం చూస్తున్న అది సక్సెస్‌ఫుల్ అయ్యే అవకాశాలున్నాయి. అండ్ 24లో మీకు ఆల్మోస్ట్ చాలా విషయాల్లో పాజిటివిటీనే ఎక్కువగా కనిపిస్తుంది. కెరియర్ వైజ్ వస్తే చాలా గుడ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి మీకు 24లో. ఆపర్చునిటీస్ వస్తాయి. సో దాన్ని మీరు క్యాష్ చేసుకుంటారు ఆపర్చునిటీస్ అన్నీ. అండ్ మంచి జాబ్ వచ్చే అవకాశం కూడా మీకు బాగా కనిపిస్తుంది. అంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్, మీరేదైనా ప్రమోషన్స్ కోసం కనుక చూస్తుంటే మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అండ్ కెరియర్ వైజ్ అయితే మీకు చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ చాలా బావుంటుంది కూడా. బిజినెస్ పరంగా అయితే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది. అంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ రావడము బిజినెస్‌లో, అంటే కొంచెం ఏదైనా లాస్ అయ్యే ఛాన్సెస్ గానీ అట్లా ఉండే అవకాశం ఉంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అంటే మీరు చేస్తున్న బిజినెస్‌లో మీకే కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఒకవేళ ఆ బిజినెస్ బాగా రన్ అయినా, సో మీరు అనుకున్నంత సక్సెస్ రాలేదు అన్న ఆలోచనలు ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. సో ఆ విషయంలో మీరు కొంచెం ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. హెల్త్ ఎక్సలెంట్‌గా ఉంటుంది మీకు. హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. హెల్త్ వైజ్ చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు ఈ ఇయర్. సో ముందు ఇయర్స్ కన్నా గానీ ఈ ఇయర్ హెల్త్ పరంగా అయితే మీకు చాలా చేంజెస్ గూడా ఉంటాయి. అండ్ చాలా బావుంటుంది. న్యూ రిలేషన్ అనేది మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ కొత్త రిలేషన్ అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. సో ఆ రిలేషన్ అనేది మీకు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ చాలా స్ట్రాంగ్ రిలేషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. రిలేషన్ పరంగా కూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ పరంగా మీరు ఇప్పటిదాకా మంచి మ్యాచెస్ రాలేదు అనుకునే వాళ్ళకి ఈ ఇయర్ అయితే మంచి మ్యాచెస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా మీకు ఆల్మోస్ట్ మంచి 80% to 90% సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా చాలా బావుంటుంది. పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మీరు ఏదైనా ఓన్ హౌస్ గానీ కొనే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి. అంటే మీరు సొంతంగా ఓన్ హౌస్ తీసుకునే అవకాశాలున్నాయి. అండ్ మనీ పరంగా గూడా మనీ గ్రోత్ కూడా మీకు చాలా చాలా బావుంటుందని చెప్పొచ్చు. సో స్టూడెంట్స్‌కి కూడా హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. రిజల్ట్స్ అనేది హార్డ్ వర్క్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది ఈ ఇయర్ చాలా చాలా పాజిటివ్‌గా వస్తాయి. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత బాగా మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ కెరియర్ వైజ్ కూడా మీకు చాలా చాలా బావుంటుంది. మంచి ఇంటెలిజెంట్‌గా ఆలోచిస్తారు. అండ్ ఇంటెలిజెంట్‌గా ప్రతి విషయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి కొంచెం వేరే వాళ్ళ ద్వారా ఇష్యూస్ ఉంటాయి. అంటే మీరు ఒకవేళ మీ వర్క్ ప్లేస్ అంటే మీ కంపెనీ ద్వారా గనక అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే అక్కడ వాళ్ళు మీకు కొంచెం నెగెటివ్ క్రియేట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే సో నెగెటివ్‌గా ప్రచారం చేయడం, మీరు వెళ్ళనివ్వకుండా చేయడానికి కొంచెం ట్రై చేస్తారు. ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో గూడా కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు అనుకున్నంత ఇన్వెస్ట్‌మెంట్స్ రాకపోవడము, లైక్ ఏదైనా మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ గానీ అలా చేస్తుంటే వేరే వాళ్ళ ద్వారా మీకు కొంచెం ఇబ్బందులు రావడము అలాంటివి ఉన్నాయి. అండ్ స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది అమౌంట్ పరంగా. ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటేనే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా అయితే మీకు ఈ ఇయర్ చాలా పాజిటివ్‌గా ఉంది. మెయిన్‌గా అయితే గ్రోత్ ఉంటుంది. అండ్ మనీ పరంగా గూడా చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే మీరు ముందు కంటే ఈ ఇయర్ గ్రోత్ అనేది మనీ పరంగా చాలా బావుంటుంది.